కెమికల్ ఎవల్యూషన్. కెమికల్ ఎవల్యూషన్ ప్రపోజ్ చేసింది హాల్డెన్ అండ్ ఓపారిన్. హాల్డెన్ ఇంగ్లాండ్, ఓపారిన్ రష్యా. ఈ థియరీ ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే లైఫ్ కమ్స్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. లైఫ్ అనేది నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి ఫామ్ అయిందని చెప్తున్నారు. అవి ఏంటంటే ఆర్ఎన్ఏ, ప్రోటీన్. వీళ్ళ ప్రకారం ఏం చెప్తున్నారంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్ అనేది ఇనార్గానిక్ మాలిక్యూల్స్ నుంచి ఫామ్ అయిందని చెప్తున్నారు. కెమికల్ ఎవల్యూషన్ అన్న హాల్డెన్, ఓపారిన్ ఎలా ఫామ్ అయిందని చెప్తున్నారు. దీన్ని ఫస్ట్ ఎర్త్ ఫామ్ అయిన తర్వాత ఎర్త్ మీద టెంపరేచర్ ఎంత ఉందని చెప్తున్నారంటే 5000 to 6000 టెంపరేచర్ ఉందని చెప్తున్నారు. ఆ టైంలో వాల్కనిక్ స్ట్రోమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను ఎర్త్ ఫామ్ అయినప్పుడు. తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఈ టెంపరేచర్ తగ్గుకుంటూ రావటం వల్ల, కూల్ అవటం వల్ల లైట్ వెయిట్ లో ఉండే గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అట్మాస్ఫియర్ గా ఫామ్ అయినాయి. ఇక్కడ ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ గా ఫామ్ అయిందని, అంటే ఎర్త్ సర్ఫేస్ మీదకి వచ్చినాయి ఇవన్నీ లైట్ వెయిట్ లో ఉన్నాయి మొత్తం. అవేంటంటే హీలియం, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్. ఇవన్నీ ఎర్త్ సర్ఫేస్ మీదకి వచ్చేసి ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ ని ఫామ్ చేసినాయి. ఈ ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే హాట్ గా ఉందని చెప్తుంది. ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ లో హైడ్రోజన్ ఎక్కువగా ఉంది, ఫ్రీ ఆక్సిజన్ అనేది ఆబ్సెంట్. అందుకే దీన్ని రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ అంటుంది. దీనిలో ఉండే ఎలిమెంట్స్, ఈ అట్మాస్ఫియర్ లో ఉండే ఎలిమెంట్స్ కంబైన్డ్ అయ్యేసి మనకి ఏం ఫామ్ చేసింది అంటే అమోనియా, మీథేన్ ని ఫామ్ చేసింది. తర్వాత అట్మాస్ఫియర్ కూల్ అవటం వల్ల ఈ వాటర్ వేపర్, అట్మాస్ఫియర్ లో ఉండే వాటర్ వేపర్ అనేది కండెన్స్ అయ్యేసి డ్రాప్లెట్స్ గా ఫామ్ అయింది. డ్రాప్లెట్స్ గా ఫామ్ అయ్యి అది రెయిన్ గా వచ్చేసింది. ఈ రెయిన్ వల్ల మనకేంటంటే స్ట్రీమ్స్, రివర్స్ ఫామ్ అయినాయి. తర్వాత ఇవన్నీ కలిసేసి ఓషన్స్ ని ఫామ్ చేసినాయి. ఎప్పుడైతే వాటర్ డ్రాప్లెట్స్ గా వచ్చేసిందో, రెయిన్ ఫామ్ అవుతుందో, అప్పుడు ఎన్విరాన్మెంట్ లో ఉండే మీథేను, అమోనియా కూడా ఆ వాటర్ ద్వారా మనకేమవుతుందో సీ వాటర్ లోకి వచ్చేసింది, సీలోకి వచ్చేసింది. మినరల్ రాక్స్ డిజాల్వ్ అవ్వటం వల్ల, అంటే ఈ వాటర్ వల్ల మినరల్ రాక్స్ కూడా డిజాల్వ్ అయింది. డిజాల్వ్ అవ్వటం వల్ల సీ వాటర్ లో మినరల్స్ అనేవి అక్యుములేట్ అయినాయి. తర్వాత హైడ్రోకార్బన్స్, హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హైడ్రోకార్బన్స్ అమోనియా, వాటర్ తో రియాక్షన్ జరిపేసి మనకి సింపుల్ ఎలిమెంట్స్ ని ఫామ్ చేసినాను. అవేంటంటే షుగర్, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, ప్యూరిన్స్, పిరమిడిన్స్. ఇవి ఫామ్ అయినాయి. తర్వాత న్యూక్లియోసైడ్స్, న్యూక్లియోటైడ్స్ ఫామ్ అయినాయి. ఇవన్నీ ఉన్న ఈ వాటర్ని ఏమంటున్నారంటే హార్ట్ డైల్యూట్ సోప్ ఆర్ ప్రీబయోటిక్ సోప్ అని అన్నది ఎవరంటే హాల్డెన్. ఇవి తర్వాత ఈ సింపుల్ కాస్త ఇవేమవుతుందంటే వీటి మధ్య రియాక్షన్ జరగటం వల్ల మనకి కాంపౌండ్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అయినాయి. అవేంటంటే పాలీసాకరైడ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఫామ్ అయినాయి. తర్వాత న్యూక్లియో ప్రోటీన్స్ ఫామ్ అయినాయి. అంటే మనకి ఇవన్నీ ఒకేసారి ఫామ్ అవ్వలేదని మిలియన్స్ ఇయర్స్ పట్టింది. అంటే యూనివర్స్ ఫామ్ అయిన దగ్గర నుంచి మనకి లైఫ్ ఆరిజిన్ అవ్వటం కోసం చాలా టైం పట్టుకుంటూ వచ్చేసింది. అంటే అట్మాస్ఫియర్ కూల్ అవటం, ఆ ఎలిమెంట్స్ మధ్య రియాక్షన్ జరగటం, రెయిన్ ఫామ్ అవటం, సీస్ ఫామ్ అవటం, ఆ సీస్ లో ఇవన్నీ కలిసేసి వాటి మధ్య ఇంట్రాక్షన్స్ వల్ల మనకి చివరికి న్యూక్లియో ప్రోటీన్స్ అనేవి ఫామ్ అయినాయి. న్యూక్లిక్ యాసిడ్స్, ప్రోటీన్స్ కలిసేసి మనకి న్యూక్లియో ప్రోటీన్స్ ని ఫామ్ చేసినాయి. లైఫ్ అనేది మనకి ఎక్కడ ఆరిజిన్ అయిందంటే సీ వాటర్ లో ఆరిజిన్ అయిందని చెప్తున్నాం. అందుకే వాటర్ అనేది ఎసెన్షియల్ అంటాడు. దేనికంటే ఆరిజిన్ ఆఫ్ లైఫ్ కోసం. ఓకేనా, వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అంటున్నాను. వాటర్ లేనిదే ఆరిజిన్, లైఫ్ అనేది ఆరిజిన్ లేదంటాడు. అందుకే మనకు ఫస్ట్ ఫామ్ అయినవి మొత్తం ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అని చెప్తారు. తర్వాత ఆక్వాటిక్ నేచర్ నుంచి చిన్నగా టెరిస్ట్రియల్ అడాప్టేషన్ లోకి వచ్చినాయి. అంటే ఫస్ట్ వాటర్ లోనే ఫామ్ అయిన ఆర్గానిజమ్స్ అని. ఫస్ట్ ఇనార్గానిక్ కాంపౌండ్ ఆన్ ద ఎర్త్, ఎర్త్ మీద ఫస్ట్ ఇనార్గానిక్ కాంపౌండ్ ఏదని చెప్తామంటే వాటరు, అమోనియా అని చెప్తాం. ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్
ఆర్గానిక్ కాంపౌండ్ ఏదంటే మీథేన్ అని చెప్తున్నాను, ఎర్త్ మీద ఫామ్ అయింది. నెక్స్ట్ బయలాజికల్ ఎవల్యూషన్. ఇప్పుడు వరకు కెమికల్ ఎవల్యూషన్ అయిపోయింది, అంటే ఎర్త్ ఫామ్ అయిన దగ్గర నుంచి మనకి న్యూక్లియో ప్రోటీన్స్ ఫామ్ అయ్యేంత వరకు కూడా మనం ఏం చెప్తాం అంటే కెమికల్ ఎవల్యూషన్ అని చెప్తాం. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫామ్ అయిన దగ్గర నుంచి మనకి ఆర్గానిజం ఫామ్ అయ్యే వరకు జరిగేదాన్ని ఏమంటుంటే బయలాజికల్ ఎవల్యూషన్ అంటారు. ఇప్పుడు సీ వాటర్లో ఫామ్ అయిన కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతున్నాయి అంటే తర్వాత కో ఎజర్వేటివ్స్గా కన్వర్ట్ అవుతున్నాయి అన్న. అంటే కో ఎజర్వేటివ్స్ అంటే ఏం చెప్తున్నాం అంటే బబుల్ లైక్ డ్రాప్లెట్స్, అంటే వీటి మధ్య రియాక్షన్ జరిగేసి మనకి బబుల్ లైక్ డ్రాప్లెట్స్ని ఫామ్ చేస్తాయి. వాటిని కో ఎజర్వేటివ్స్ అంటారు. వీటి మధ్య ఏమవుతుందంటే ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్స్, ఈ కో ఎజర్వేటివ్స్ మధ్య ఇంట్రాక్షన్స్, ఓకేనా, అట్రాక్షన్స్ ఉండటం వల్ల ఇవేమవుతుందంటే కెమికల్ ఆర్గనైజర్స్ అనేవి ఫామ్ అవుతుంది వీటిలో. అంటే కో ఎజర్వేటివ్స్ మధ్య ఏముంటుందంటే ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. వీటి వల్ల ఏమవుతుందంటే వాటి లోపల కెమికల్ ఆర్గనైజర్స్ అనేవి ఫామ్ అవుతుంది. వాటిని ఫ్రీ జీన్స్ అంటుంది. ఈ ఫ్రీ జీన్స్ ఎప్పుడైతే ఫామ్ అయినాయో అవి ఏం చేస్తున్నాయంటే వాటి యొక్క ప్రాపర్టీ వస్తున్నాను ఏంటంటే అది సరౌండింగ్ లో ఉండే మాలిక్యూల్స్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే సీ వాటర్లో సరౌండింగ్ లో ఉండే ఏవైతే సీ వాటర్లో వాటి చుట్టూ మాలిక్యూల్స్ ఉంటున్నాయో వాటిని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది, తీసుకుంటున్నాయి వాటి లోపలికి. తర్వాత వీటి చుట్టూ ఒక లిపిడ్ మెంబ్రేన్ అనేది ఫామ్ అయింది. తర్వాత వీటికి వచ్చిన ప్రాపర్టీ ఏంటంటే స్పీడ్గా మల్టిప్లికేషన్ ప్రాపర్టీ అనేది వీటికి వచ్చేసింది, అంటే ఫాస్ట్గా మల్టిప్లై అవుతున్నాయి ఇంకా. ఓకేనా, ఇలా ఫామ్ అయిన తర్వాత మనకేం ఫామ్ అయినాయి అంటే ఇవి ఎనరోబిక్ హెట్రోట్రోప్స్ అనేవి ఫామ్ అయినాయి వీటి నుంచి. ఓకేనా, ఇవేంటంటే ప్రజెంట్ ఉన్న ప్రోకారియోట్స్ కి సిమిలర్ అని చెప్తారు వీటిని, ఎనరోబిక్ హెట్రోట్రోప్స్ అనేది. తర్వాత ఇవేం చేసినాయి అంటే కార్బోహైడ్రేట్ సింథసైజ్ కెటలైజింగ్ ఎంజైమ్ ని ఫామ్ చేసుకున్నాయి వాటి లోపల. కార్బోహైడ్రేట్ సింథసైజ్ కెటలైజింగ్ ఎంజైమ్ అనేది ఫామ్ అయింది వీటిలో. ఫామ్ అయిన తర్వాత ఇవి దేనిగా కన్వర్ట్ అయినాయి అంటే కీమో ఆటోట్రోఫిక్ ఆర్గానిజం గా కన్వర్ట్ అయింది. తర్వాత ఈ కీమో ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ నుంచి ఏం ఫామ్ అయినాయి అంటే ఎనాక్సోజెనిక్ ఫోటో ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అనేవి ఫామ్ అయినాయి. తర్వాత వీటి నుంచి ఆక్సిజెనిక్ ఫోటో ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ ఫామ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బ్లూ గ్రీన్ ఆల్గేస్ అటువంటి ఫామ్ అయినాయి అని చెప్తున్నాం. దీన్నంతా మనం ఏమంటుంటే బయలాజికల్ ఎవల్యూషన్ అంటాం. అంటే కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి మనకి ఆక్సిజనిక్ ఫోటో ఆటోట్రోఫిక్ ఆర్గానిజం ఫామ్ అయ్యేంత వరకు ఉన్న ఎవల్యూషన్ ఏమంటుంటే బయలాజికల్ ఎవల్యూషన్ అంటున్నాం. ఇవన్నీ ఒక రోజులో జరిగినాయి కాదు, మిలియన్స్ ఇయర్స్ బట్టి ఇవన్నీ ఫామ్ అవటం కోసం. ఇది బయలాజికల్ ఎవల్యూషన్. మనకి కెమికల్ ఎవల్యూషన్ అనేది మోర్ ఆర్ లెస్ యాక్సెప్టబుల్ థియరీ అంటారు. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. కెమికల్ ఎవల్యూషన్ అనేది మోర్ ఆర్ లెస్ యాక్సెప్టబుల్ థియరీ అంటే కనుక కెమికల్ ఎవల్యూషన్ అని చెప్తాం. ఎవల్యూషన్ ఆఫ్ యూకారియోట్స్ మనకి ఎలా ఫామ్ అయినాయి? యూకారియోట్స్ ఫార్మేషన్ అనేది 2 ప్రాసెస్ లో ఉంటుందని చెప్తున్నాను. వీటిలో యాన్సియంట్ ఎనరోబిక్ ప్రోకారియోట్స్ ఇవేంటంటే వీటి నుంచి మనకి యూకారియోట్స్ అనేవి వస్తున్నాయి. అంటే యూకారియోట్స్ యొక్క యాన్సిస్టర్స్ వీళ్ళు. వీటిలోకి ఈ ప్రోకారియోట్స్ లోకి ఎయిరోబిక్ బ్యాక్టీరియా లోపలికి ఇన్వాజినేషన్ లోపలికి వచ్చేసినాం. వచ్చిన తర్వాత వీటి మధ్య సింబయాసిస్ జరుగుతుంది. ఏది ప్రోకారియోట్స్ తర్వాత ఎనరోబిక్ బ్యాక్టీరియా మధ్య సింబయాసిస్ జరగటం వల్ల ఇవి తర్వాత దేనిగా ఫామ్ అయినాయి అంటే మైటోకాండ్రియాగా ఫామ్ అయినాయి. ఏది ఎనరోబిక్ బ్యాక్టీరియా అనేది లోపలికి వచ్చిన తర్వాత వీటి మధ్య సింబయాసిస్ జరుగుని చిన్నగా ఇవి దేనిగా కన్వర్ట్ అయిందో మైటోకాండ్రియాగా ఫామ్ అయిందని చెప్తుంది. తర్వాత ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ అనేది ఎలా ఫామ్ అయిందని చెప్తున్నారంటే ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ వీటి యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్ ఇన్వాజినేషన్ అవ్వటం వల్ల మనకి ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ అనేది ఫామ్ అయిందని చెప్తున్నాం. అంటే ప్రజెంట్ ఉన్న యూకారియోట్స్ లో ఉన్న ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ ఎలా ఫామ్ అయిందంటే ప్రోకారియోట్స్ యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్ ఇన్వాజినేట్ అవ్వటం వల్ల ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ అనేది ఫామ్ అయిందని చెప్తుంది. ఇప్పుడు ఈ మైటోకాండ్రియా ఫామ్ అయింది. ఇదేంటంటే ప్రిమిటివ్ ఎయిరోబిక్ యూకారియోట్ అంటున్నాం. మైటోకాండ్రియా ఫామ్ అయింది.
ఇది ఫామ్ అయిన తర్వాత మనకి దీని నుంచి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతుంది. అవేంటంటే అంటే దీని నుంచి వీటిలోకి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా కనుక ఇన్వాజినేట్ అయితే కనుక, అంటే ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ అయ్యి అదేమవుతుంది, చిన్నగా మనకి ప్లాస్టిడ్స్ గా కన్వర్ట్ అవుతుంది. ప్లాస్టిడ్స్ గా కన్వర్ట్ అయిన వాటిని దేనిగా ఫామ్ అవుతుంది అంటే ప్రిమిటివ్ ఫోటోసింథటిక్ యూకారియోట్ గా కన్వర్ట్ అవుతుంది. ఇవి అంటే వేటిల్లో అయితే అంటే మైటోకాండ్రియా ఫామ్ అయిన ప్రిమిటివ్ ఎయిరోబిక్ యూకారియోట్స్ లోకి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా ఇన్వాజినేట్ అయ్యేసి ఈ బ్యాక్టీరియా దేనిగా కన్వర్ట్ అవుతుందంటే ప్లాస్టిడ్స్ గా కన్వర్ట్ అవుతుంది. కదా ఈ ప్లాస్టిడ్స్ మైటోకాండ్రియా ఉన్న ఈ సెల్స్ ఏంటంటే ప్రిమిటివ్ ఫోటోసింథటిక్ యూకారియోట్ అంటున్నాం. దీని నుంచి మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఫైటోప్లాంక్టన్స్, ప్లాంట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. తర్వాత ఓన్లీ మైటోకాండ్రియా ఉన్నవి దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే జూ ప్లాంక్టన్స్ ని ఫంగై, యానిమల్ సెల్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనమ్మా, ఇది యూకారియోట్ ఫార్మేషన్, ఎవల్యూషన్ ఆఫ్ యూకారియోట్స్. ఎవల్యూషన్ ఆఫ్ యూకారియోట్స్ మనకు 2 ప్రాసెస్లు యూకారియోట్స్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నాం ప్రోకారియోట్స్ నుంచి. నాన్ సెల్యులార్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. నాన్ సెల్యులార్ ఫార్మ్స్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 3 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిందని చెప్తుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలని. నాన్ సెల్యులార్ ఫార్మ్స్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 3 బిలియన్స్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయినాయి. అవేమేంటి అంటే ఆర్ఎన్ఏ, ప్రోటీన్స్, పాలీసాకరైడ్స్. వీటిలో మనకి ఈ క్యాప్సూల్ అనేది ఎలా ఫామ్ అయిందనేది ఇంతవరకు ఐడియా లేదని చెప్తుంది. దాని మీద క్యాప్సూల్ ఎలా ఫామ్ అయిందనేది, అంటే సెల్ఫ్ రిప్లికేషన్ చేసుకునే క్యాప్సూల్ అనేది ఎలా ఫామ్ అయిందనేది దాని గురించి ఒక ఐడియా లేదని చెప్తున్నాను. కానీ క్యాప్సూల్ ఏం చేస్తుందంటే రీప్రొడ్యూస్ దేర్ మాలిక్యూల్స్. వాటి యొక్క మాలిక్యూల్స్ ని ఇదేం చేస్తుందంటే క్యాప్సూల్ రీప్రొడ్యూస్ చేస్తుందని చెప్తుంది. కాకపోతే ఆ క్యాప్సూల్ ఎలా ఫామ్ అయిందనేది ఇంతవరకు ఐడియా లేదని చెప్తుంది దాని గురించి. 200 మిలియన్స్ ఇయర్స్ ఎగో మనకి ఏది ఫామ్ అయిందంటే ఫస్ట్ సెల్యులార్ ఫామ్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే 2000 మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ మనకి ఏది ఫామ్ అయిందంటే ఫస్ట్ సెల్యులార్ ఫామ్ అనేది ఫామ్ అయింది. నాన్ సెల్యులార్ ఫామ్ అయితే కనుక 3 బిలియన్స్ ఇయర్స్ ఎగో. లివింగ్ ఫార్మ్స్ మనకి ఎక్కడ ఫామ్ అయిందంటే వాటర్ ఎన్విరాన్మెంట్ లోనే ఫామ్ అయిందని చెప్తుండ్రు. లైఫ్ అనేది మనకి లైఫ్ ఎలా ఆరిజిన్ అయిందని చెప్తున్నారంటే అంటే బయోజెన్సిస్ ఎలా జరిగిందని చెప్తున్నారంటే ఎవల్యూషనరీ ప్రాసెస్ వల్ల నాన్ లివింగ్ మాలిక్యూల్స్ నుంచి లైఫ్ అనేది ఆరిజిన్ అయిందని చెప్తున్నాను. ఇది ఎక్కువగా యాక్సెప్ట్ చేసింది ఏంటంటే ఇదే నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి లివింగ్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అయినాయి, అంటే లైఫ్ అనేది ఆరిజిన్ అయిందని చెప్తున్నారు డ్యూరింగ్ ఎవల్యూషనరీ ప్రాసెస్ ద్వారా. హాల్డెన్ అండ్ ఓపారిన్ మనకి కెమికల్ ఎవల్యూషన్ గురించి చెప్పారు. దాన్ని ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసింది ఎవరంటే యూరే అండ్ స్టాన్లీ మిల్లర్. ఈ ఎక్స్పెరిమెంట్ ని మనం ఏమంటాం అంటే సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్ లేదా కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాం. దీనిలో వీళ్ళు ఏం చేశారంటే స్పార్కర్ ఛాంబర్ ఒకదాన్ని తీసుకున్నాను. దీన్ని స్పార్కర్ ఛాంబర్ అంటారు. ఈ స్పార్కర్ ఛాంబర్ ని ఒక వైపున కండెన్సర్ తో కనెక్ట్ చేశారు, ఇంకో వైపున బాయిలింగ్ వాటర్ దీంతో కనెక్ట్ చేశారు నన్ను కదా, రెండింటితో కనెక్ట్ చేశారు. అంటే మనకి వీళ్ళు ఏం చేశారంటే ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేశారు. ఫస్ట్ ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ దేనిలో క్రియేట్ చేశారంటే ఈ స్పార్కర్ ఛాంబర్ లో క్రియేట్ చేశారు. టెంపరేచర్ ఎంత తీసుకున్నారంటే 800 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ని తీసుకున్నారు. వీటిలో మనకి ఏమేమి తీసుకున్నారంటే మీథేన్, అమ్మోనియా, వాటర్, హైడ్రోజన్ తీసుకున్నారు. ఏది స్పార్కర్ ఛాంబర్లో ప్రిమిటివ్ అట్మాస్ఫియర్లో ఏమేమి ఉంటాయో అవన్నీ తీసుకున్నారు వీటిలో. దీనిలో మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఏది ఏ రేషియోలో తీసుకున్నారు. మీథేన్, అమ్మోనియా, హైడ్రోజన్ ఈ మూడింటిని 2:1:2 రేషియోలో తీసుకున్నారు లోపల. మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేది మనకి లైట్నింగ్స్ ద్వారా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్పుకున్నాం. దానికోసమని ఏం చేశారంటే
టంగస్టన్ ద్వారా ఎలక్ట్రోడ్స్ ని అరేంజ్ చేశారు వీటిలోకి, స్పార్కర్ ఛాంబర్లోకి. ఇదేంటంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే వీటి మధ్య రియాక్షన్ జరగాలంటే కొంత ఎనర్జీ కావాలి కాబట్టి ఆ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందంటే ఎలక్ట్రోడ్స్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. వీటి మధ్య రియాక్షన్ కోసం వాటర్ వేపర్ కోసం ఏం చేశారంటే ఇక్కడ వాటర్ ని బాయిలింగ్ చేస్తూ వచ్చారు. ఈ బాయిలింగ్ చేసిన వాటర్ వేపర్ దీని నుంచి వెళ్ళేసి ఈ స్పార్కర్ ఛాంబర్లోకి వస్తుంది. వాటర్ వేపర్ అనేది ఇక్కడ నుంచి దీనిలోకి వస్తుంది వాటర్ వేపర్. ఇప్పుడు ఈ వాటర్ వేపర్ ఇవన్నీ మొత్తం రియాక్షన్ జరుపుకొని ఏమవుతుందంటే, అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఇవి ఫామ్ అవటం కోసం టెంపరేచర్ కూల్ అవుతూ వచ్చిందని చెప్పుకున్నాం, వాటి మధ్య రియాక్షన్ జరగటం కోసం. ఇక్కడ ఏం జరుగుతుందంటే టెంపరేచర్ కూల్ అవటం కోసం ఏం చేస్తున్నారంటే ఇక్కడ కండెన్సర్ వాటర్ని లోపలికి పంపిస్తున్నానన్న, ఈ వాటర్ ఇలా వెళ్ళిపోయి ఇటు నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంటే కూల్ అవుతూ వస్తుంది. కూల్ అవ్వటం వల్ల ఎప్పుడైతే టెంపరేచర్ డిక్రీజ్ అవుతుందో అక్కడ ఉండే వాటర్ వేపర్ కాస్త మనం ఏం చెప్పుకున్నామంటే వాటర్ డ్రాప్లెట్స్ గా కన్వర్ట్ అవుతుందని చెప్పుకున్నాం అంతకుముందు కెమికల్ ఎవల్యూషన్ దగ్గర. ఇక్కడ కూడా అంతే, ఈ ఎప్పుడైతే వాటర్ వేపర్ డ్రాప్లెట్స్ గా కన్వర్ట్ అయిందో ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండే అమ్మోనియా మీథేన్ ఏమవుతుందంటే కిందకు వచ్చేస్తుందని చెప్పుకున్నాం రెయిన్ ద్వారా. ఇక్కడ కూడా అంతే, ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఎప్పుడైతే వస్తున్నాయో ఇవి వాటర్ డ్రాప్లెట్ ని కలెక్ట్ చేసుకుంటా ఉంటాయి నన్ను ఇక్కడ కిందకు వచ్చేస్తూ ఉంటుంటాయి. ఈ వాటర్ డ్రాప్లెట్ తో పాటుగా అమ్మోనియా మీథేన్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు ఈ వచ్చిన వాటిని ఇది కలెక్ట్ చేస్తూ ఉంటుంటుంది. అంటే మనకు సీ వాటర్ ఎలా కలెక్ట్ చేస్తుందో వాటిని ఇక్కడ కూడా అది కలెక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. అంటే మొత్తం సీ వాటర్లో అక్యుములేట్ అవుతుంది కదా వచ్చేసి, ఇక్కడ కూడా ఈ కెమికల్స్ అనేవి దీనిలో అక్యుములేట్ అవుతూ వస్తున్నాయి కదా. కొన్ని రోజుల తర్వాత వీటిలో ఏమేమి అబ్జర్వ్ చేశారంటే గ్లైసిన్, ఎలనైన్, ఆస్పార్టిక్ యాసిడ్ అనే వాటిని అబ్జర్వ్ చేశారు. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ కంటిన్యూగా అలా చేసుకుంటూ వస్తున్నారు. ఇలా బాయిలింగ్ చేయటం, అవి వచ్చేసి ఆ స్పార్కర్ ఛాంబర్లోకి రావటం, మరలా కూల్ అవటం, మరలా వీటి రెయిన్ డ్రాప్లెట్స్ రావటం, ఇవన్నీ కంటిన్యూ ప్రాసెస్ చేయటం వల్ల మనకి కొన్ని రోజుల తర్వాత ఏది ఫామ్ అయింది అంటే వాటిలో అబ్జర్వ్ చేసిన కెమికల్స్ ఏంటి అంటే అమైనో యాసిడ్స్, గ్లైసిన్, ఎలనైన్, ఆస్పార్టిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అయినాయి. అది అంటే లైఫ్ ఆరిజిన్ అవ్వటానికి, లైఫ్ కెమికల్ ప్రాసెస్ ద్వారా ఆరిజిన్ అయిందని చెప్పడానికి వీళ్ళు ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేశారు. అంటే వాటి మధ్య రియాక్షన్ జరిగేసి మనకి చివరికి ఏం ఫామ్ అయింది అంటే సీ వాటర్ లో ఏవైతే ఉన్నాయో అంటే హాట్ డైల్యూట్ సోప్ లో, అలాగే ఈ ఎక్స్పెరిమెంటల్ గా చేసిన దానిలో కూడా ఇది కలెక్టింగ్ ఛాంబర్ లో కూడా మనకి ఈ అమైనో యాసిడ్స్ అనేవి ఫామ్ అయ్యాయని చెప్తారు. వీటి ద్వారా చిన్నగా లైఫ్ అనేది ఆరిజిన్ అవుతుందని చెప్తారు.